నేను కూడా తీస్తావా? Boarding. Visual din नरेंद्र मोदी जय जय माता भारत माता जय जय माता कुटुंबे नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व बीजेपी 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 जय जय माता भारत माता जय जय माता भारत माता అయిపోయింది సైడ్ కదా అమ్మా వాళ్ళు తినిపించుకుంటారు విజయన్న స్వీట్ తినిపించుకునే जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम माता के भारत माता के जय जय माता नायकत्व ఉండియా కొంచెం కొంచెం కానీ కానీ ప్రపంచ దేశాలు మరియు చాలా దేశాలలో మన వైఖరి పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చాలా తీక్షణంగా ఎదురు చూసినటువంటి మొదటి ఎలక్షన్స్లలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. మామూలుగా 10 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా ఏ దేశాధ్యక్షుడి మీదైనా వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో దేశ అభివృద్ధి విషయంలో ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానాన్ని నిలిపేటువంటి స్థానంలో భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఓట్లేసిన దేశంలోని ప్రజలకు మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి చేసినటువంటి ప్రతి జనాలకందరికీ భారతీయ జనతా పార్టీ కడప శాఖ తరపున అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మామూలుగా ఎన్డీఏ కూటమిలో ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ దేశ అభివృద్ధి కోసం పోరాడుతుంది. దానికోసమనే ఈరోజు దేశ ప్రజలందరూ బీజేపీని మరియు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది. దీనికి ప్రతికూలంగానే దేశ ప్రజల యొక్క అభీష్టం మేరకు ఖచ్చితంగా దేశ అభ్యున్నతి కోసము మరియు దేశంలో అనేక ఇండస్ట్రీస్ రావడం కోసము ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడం కోసము నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా కృషి చేస్తారు. మరియు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కడప శాఖ తరఫున కడపలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసము మా భారతీయ జనతా పార్టీ
ఖచ్చితంగా కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ గారి వైపు చూశాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఓటమి పాలైతే ఆనందపడే దేశాలు ఎన్నిటికో మరోసారి కంటి పైన కునుకు లేకుండా చేశారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఏర్పడి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తే మిగతా దేశాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి. ఇకపై వాళ్ళ ఎటువంటి చర్యలు కూడా ఉండవని, కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఈరోజు ఎంతో గర్వంగా ఉన్నాము. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పుంజుకున్నదని, కాంగ్రెస్ ఏదో దేశంలో వచ్చిందని కాంగ్రెస్ వాదులందరూ ఏదో ఆనందపడుతున్నారు. కానీ 2014, 2019, 2024 3 సార్వత్రిక ఎన్నికల్లో కలిపినా కూడా ఒక్క బీజేపీకి సొంతంగా వచ్చిన 240 సీట్లు 3 సంవత్సరాలు 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాలేదు. కానీ వాళ్ళు దానిని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకసారి వారు కాంగ్రెస్ వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేసుకొని నరేంద్ర మోడీ గారికి ఇంకొకరు ఎవరు సాటి లేరని వారందరూ నిర్దాక్షిణ్యంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరోవైపు భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతం కోసము నమ్మిన కార్యకర్తను ఎలాగైనా పార్టీ గుర్తిస్తుందని ఈరోజు మరోసారి తెలుగువారైన మనకు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ అన్న గారు కానీ ఈరోజు అసలు ఎటువంటి నార్మల్ పేరు ఎవరికి తెలియదు అనమాట. పార్టీలో ఎవరికి తప్పక శ్రీనివాస వర్మ అనేవారు అత్యంత 30 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తగా, పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చేసి స్వచ్ఛమైన బీజేపీ కార్యకర్తకు ఈరోజు కేంద్ర మంత్రి పదవులు రావడాన్ని మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా పార్టీలో కష్టపడే వారికే పదవులు ఉంటాయి, పార్టీ పైన విశ్వాసం చూపించే వారికే పదవులు ఉంటాయి. కానీ ఎప్పటికైనా పార్టీ గుర్తిస్తుందని మరోసారి ఈ రోజుతో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో మరోసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరోసారి కడప నగర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఢిల్లీలో మన ప్రియమైన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన దేశంలో 3 సార్లు ప్రధానమంత్రి అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది వరుసగా 3 సార్లు అనేది అంతకన్నా గొప్ప విషయము. దీనికి మేము అందరము కడప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమందరము శ్రీ నరేంద్ర మోడీ గారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మనము ముఖ్యంగా గమనించాల్సింది ఒక విషయం ఏమిటంటే, దేశ ప్రజలందరూ గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్న ఒక పరిపాలన కానీ, ఒక అభివృద్ధి కానీ, ఒక నాయకత్వము కానీ నరేంద్ర మోడీ గారిలో అది చూసి, అది గుర్తించి మళ్ళీ మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా కావాలి అని కోరుకుంటూ ఉన్నారని స్పష్టంగా తెలియజేశారు. 3 సార్లే కాకుండా ఇంకా 4వసారి 5వసారి కూడా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ దేశ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.